హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు మన వీడియోలో మటన్ లివర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఇది మనకు రైస్లోకి చపాతీలోకి ఎలా తిన్నా బాగుంటుంది। మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా హాఫ్ కేజీ మటన్ లివర్ను బాగా వాష్ చేసి తీసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల పెరుగు వేసుకోండి। ఈ మసాలాలు లివర్ కి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోండి। ఇలా పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇలా కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి। ఒకసారి కలిపేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి। ఇలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। మనం లివర్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటాలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు టమాటాలు ఉడికాయో చూద్దాం। టమాటాలు మగ్గాయి కదా। ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న లివర్ని ఇందులోకి వేసేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్నాక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి। అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి। ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఇందులో ఉన్న వాటర్తోనే లివర్ ఉడికిపోతుంది। ఇలా మనం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇలా దగ్గరయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ చేసేయండి। అంతేనండి, మటన్ లివర్ కర్రీ రెడీ। టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।